హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్కు సిబిఐ షాక్. ఈ నెల 19 నుండి రావాల్సిందే అని అయితే చెప్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఒక విషయానికి వచ్చినట్లయితే, నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హల్చల్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించారు. ఊహించని విధంగా టీడీపీ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీ పాలన మాకు అక్కర్లేదనేదే తేల్చి చెప్పేశారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలలో జగన్కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రజలు సోషల్ మీడియాలోనూ జగన్ను వదిలిపెట్టడం లేదు. జగన్ను తీవ్రంగా వ్యతిరేకించే కొందరు నెటిజన్లు మీడియా వేదికగా జగన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా జగన్కు షాక్ ఇస్తున్న ఏపీ వాసులని ఇక నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం వచ్చిందంటే దడ అంటూ జగన్పై ఉన్న కేసులను గుర్తు చేస్తున్నారు వీరంతా కూడా. అక్రమాస్తుల కేసులలో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్ళు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందుతూ వచ్చారని, అయితే ఇకపై అది నడవదని చర్చిస్తున్నారు. సో జగన్పై ఇలా సిబిఐ కేసుల చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో జగన్ సీఎం పదవికి రాజీనామా చేయగా ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కాక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా జగన్ పైన మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్లు నాడు అసెంబ్లీ ఉంది, కోర్టుకు రాలేను, నేడు కోర్టుకు వెళ్ళాలి, అసెంబ్లీకి రాలేను అంటూ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. సో మళ్ళీ సిబిఐకి కోర్టుకే జగన్ వెళ్తారని అయితే వీరందరూ భావిస్తూ ఉన్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటి వరకు సీఎం హోదాలో ఉంటూ హైదరాబాద్ సిబిఐ కోర్టులో తన అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కాకుండా వాయిదాలపై వాయిదాలు కోరుతూ విచారణ ఆలస్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మరో షాక్ తగిలింది. గతంలో వాయిదా పడిన జగన్ అక్రమ కేసుల విచారణను తిరిగి ఈ నెల 19న ప్రారంభిస్తున్నట్టు రీఓపెన్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ సిబిఐ కోర్టు వర్గాలు అయితే ఈ మేరకు తెలిపాయి. జగన్ అక్రమాస్తుల కేసులో 127 మంది నిందితులను డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 19న తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ కేసులు బుధవారం లిస్టింగ్కు రాగా జగన్తో పాటు ఇతర నిందితులు వాయిదాలు కోరారు. దీంతో 19న విచారణ చేపట్టాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు నిర్ణయించింది. ఇకపై ఈ కేసుల్లో రెగ్యులర్ విచారణ జరుగుతుందని కొత్త న్యాయమూర్తి రఘురాం తెలిపారు. సో ఇకపై ప్రతి శుక్రవారం జగన్ ఎక్కడ ఉంటాడో తెలుసా అంటూ కేసుల్లో కోర్టుల్లో, ఆపై చెంచల్గూడ జైల్లో అంటూ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు హ్యాపీ ఫ్రైడే జగనన్న అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓడించడమే కాకుండా ఇంకా సోషల్ మీడియా వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ తీరుకి ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించగా మానట్లేదు.